వెల్కమ్ టు న్యూటివి తెలుగు. సామాన్యుడి ధైర్యం సమాచార హక్కు చట్టం పాలనలో పారదర్శకతకు నిదర్శనమని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. దేశ చట్టాల్లో ఇదొక మైలురాయి అని కొనియాడారు. రాజ్యాంగం తర్వాత ప్రాముఖ్యత దక్కింది ఒక్క ఆర్టీఐకి మాత్రమే అని తెలిపారు. ప్రభుత్వానికి జవాబుదారీతనం, పౌరులకు సాధికారత సమాచార హక్కు చట్టం కల్పించిన గొప్ప వరమని పేర్కొన్నారు. ఈ చట్టం విప్లవాత్మకం, దేశ పౌరులకు వజ్రాయుధమన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారాన్ని అయినా పొందేందుకు 2005లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం చేస్తే నేడు మోదీ అదే హక్కుకు తూట్లు పొడిచారని మండిపడ్డారు. సహ చట్టాన్ని దగ్గరుండి మరీ సమాధి కట్టారని విమర్శించారు. ప్రధాని మోదీ గద్దెనెక్కిన నాటి నుంచే సహా చట్టంపై పగబట్టారని వైఎస్ షర్మిల అన్నారు. సవరణల పేరుతో ఆర్టీఐను మేడిపండు చందంగా మార్చారని మండిపడ్డారు. వ్యక్తిగత సమాచారం సవరణ ముసుగులో మోదీ అండ్ కో అవినీతి బయటపడకుండా సవరించుకున్నారని అన్నారు. ఓట్ల చోరీ లాంటి దొంగ పనులను వెలుగులోకి రానివ్వకుండా ఆర్టీఐను కట్టడి చేశారని విమర్శించారు. స్వయం ప్రతిపత్తిగా పనిచేయకుండా సంఖ్యలు వేశారన్నారు. కేంద్ర సమాచార కమిషన్ కి చీఫ్ లేరు, కనీసం పూర్తి స్థాయిలో సభ్యుల నియామకం కూడా జరగలేదు. 2024 నాటికి దేశంలో ఉన్న 29 కమిషన్లలో పౌరులు పెట్టుకున్న 4 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయంటే ఆర్టీఐని ఎలా బంధించారో అర్థమవుతుందని మండిపడ్డారు. 2019 సవరణను వెంటనే రద్దు చేయాలని ఆర్టీఐ 20వ వార్షికోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కమిషన్ పదవీ కాలాన్ని 5 ఏళ్లుగా మళ్లీ నిర్ణయించాలన్నారు. సమాచార కమిషనర్లు స్వయం ప్రతిపత్తి వ్యవస్థగా పనిచేసే స్వేచ్ఛను పునరుద్ధరించాలన్నారు. కమిషన్లో 2 కాదు, పూర్తి స్థాయిలో 11 మంది కమిషనర్ల నియామకం జరగాలని డిమాండ్ చేశారు. విషయాన్ని వెలుగులోకి తెచ్చిన విజిల్ బ్లోయర్ల ప్రొటెక్షన్ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని, వారికి రక్షణ కల్పించాలని కోరారు. జర్నలిస్టులు, మహిళలు, విద్యావేత్తలతో పాటు కమిషన్లో అన్ని వర్గాల ప్రతినిధులను నియమించాలన్నారు.